ఒక రాజ్యానికి భీకరమైన యుద్ధం అండి. మనుషులు ఎవరు మాట్లాడుకోవట్లేదు ఒకరికొకరు, మనుషులు ఎవరు బయటికి రాలేని పరిస్థితులు, ద్వేషాలు పెరిగిపోయాయి. ప్రకృతి అంతా వెలవెలబోయింది. ఆ దేశంలో పక్షుల కిల రావాలు కూడా ఆగిపోయాయి. అంతేకాదు చాలా కాలం అయిపోయింది, శాంతికి చిహ్నంగా కనపడే పావురాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి కొన్ని నెలలు అయిపోయిందండి. ఒక వృద్ధుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా యుద్ధాల్లో నష్టం జరిగిపోయింది, యుద్ధాల్లో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవాల, పక్షులన్నీ వెళ్ళిపోయి, పావుర స్వరం లేదు, కిలకిల నాదాలు లేవు, పిల్లలు వీధుల్లో ఆడుకోవటం లేదు, బయటకు వచ్చి మాట్లాడుకోవటం లేదు, గుండెల్లో గుబులంతా అయిపోయింది. అయ్యా వేదన, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న ఆయన అంటున్నాడు, మా దేశంలో మరలా రక్షణ కలిగించయ్యా, మా దేశంలో మరలా కటాక్షాన్ని రప్పించయ్యా, మరలా మా దేశంలో మహిమ నివసించేటట్టు చేయ, మరలా మా దేశంలో వెలుగును రానివ్వయ్యా, మరలా మా దేశంలో పావుర స్వరాన్ని నువ్వు వినిపించయ్యా అంటూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడట. ఈ లోపుగా ఎక్కడో ఒక సౌండ్ వినపడుతుందట. ఈయన ప్రాణాలు లేచి వచ్చినట్టు కనిపించాయి, కళ్ళు తెరిచాడు, ఆ స్వరం ఎట్టొస్తుందో వెళ్ళడం ప్రారంభించాడు. ఆ స్వరం ఆయన అనుకున్నట్టు నిజమేంటో తెలుసా? పావుర స్వరం వినపడుతుంది చెవుల్లో ఆయన గారికి. ఏంటా పావుర స్వరం వినపడుతుందంటే బయటకు వచ్చి నిజంగానే దేశంలో చానాళ్ల తర్వాత ఒక పావురం ఎగురుకుంటూ వస్తుందట. ఎక్కడికి వెళ్తుందని చూస్తే ఒక పాడుబడిన పెద్ద బిల్డింగ్ లోకి వెళ్ళిపోయిందట. ఆ ఎత్తైన బిల్డింగ్ అక్కడికి వెళ్ళి అది తన స్వరాన్ని తెరిచి గుడుగుడు అని అరవడం మొదలు పెట్టిందండి. ఎప్పుడైతే ఆ పాత బిల్డింగ్ లో చాలా సేపు అది తన స్వరాన్ని వినిపిస్తుందో, ఆ వృద్ధుడు దగ్గరికి వెళ్ళి చూశాడట, ఎండిపోయిన మొక్కలు మరలా పుష్పించాయట ఆ స్వరం దెబ్బతో. దేశమంతా కూడా సందడి మొదలైపోయిందట. దేశమంతా, ఊరంతా, వీధులంతా కూడా ఆ పావురం తిరుగుతా ఉందట. ప్రజలందరూ మెల్లగా అందరూ బయటకు వచ్చారట. రాజుగారి హృదయం కూడా శాంతితో నిండిపోయిందట. ఈ వార్త విని పక్క దేశంలో ఉన్న రాజుగారు కూడా పావుర స్వరం వినపడి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడట, యుద్ధాన్ని ఆపేద్దాం, సంధి చేసుకుందాం అనుకున్నాడు.